మరలా ఆ నియోజకవర్గంలో మామ మేనల్లుడి మధ్య పొలిటికల్ సెగ రాజుకుంటుందంట. మేనల్లుడికి చెక్ పెట్టేందుకు సరైన అదును కోసం వేచి చూస్తున్న ఆ మామకి థర్మల్ పవర్ ప్లాంట్ అనే ఆయుధం చేతికి చిక్కిందంట. దాంతో ఆ ప్రాంత వాసులతో వామపక్ష నేతలతో కలిసి సై అంటే సై అంటున్నారట. రా చూసుకుందాం, నీ పతాపము నా పతాపము అంటూ పంచు డైలాగులతో హోరెత్తిస్తున్నారట. ఇంతకు ఏంటా నియోజకవర్గం, ఏంటా మామ అల్లుడ్ల పంచాయతీ, ఈ స్టోరీలో చూద్దాం. సిక్కోలులో మరో పొలిటికల్ దంగల్కి రంగం సిద్ధమవుతోందట. థర్మల్ పవర్ ప్లాంట్ కి వ్యతిరేకంగా ప్రజా పోరాటాన్ని నిర్మించాలని ప్రతిపక్ష వైసీపీ ప్లాన్ చేస్తోంటే అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారంటూ అధికార టీడీపీ ఎమ్మెల్యే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది పేరుకే ప్లాంట్ చుట్టూ ముసురుకున్న రాజకీయమని, అసలు పోరాటం మాత్రం మామ అల్లుళ్ల సవాలంటున్నారు ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలు. ఇందులో మామ పాత్రధారి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కాగా, మేనల్లుడు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్. గతంలో థర్మల్ పవర్ ప్లాంట్ అంశంపై సోంపేట, వజ్రపు కొత్తూరులో జరిగిన పోరాటాలు మళ్లీ రగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయట. దీనినే ఇప్పుడు వజ్రాయుధంగా వాడుకోవాలని చూస్తోందట ప్రతిపక్ష వైసీపీ. సరైన సమయం రావడంతో కూటమిని ఇరుకున పెట్టడానికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రజల్లోకి వెళ్లి ఉద్యమానికి తెరలేపడానికి సిద్ధమవుతున్నారట. తమ్మినేని ఎత్తులను ధీటుగా ఎదుర్కోవడానికి ఇటు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా సై అంటే సై అంటుండటంతో థర్మల్ పోరాటం కాస్త మామాలుల సవాల్గా మారనుందంటున్నారు రాజకీయ విజ్ఞులు. ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శల జోరు పెంచారు. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల బూర్జా, సరబుజ్జిలి మండలాల పరిధిలోని 11 గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంది. ప్లాంట్ నిర్మాణానికి ఇక్కడ అనుకూలంగా ఉండటంతో 3200 మెగావాట్ల పవర్ ఉత్పత్తికి జెన్కో ఆధ్వర్యంలో అధికారులు నిర్ణయించారు. పక్కనే వంశధార, నాగావళి నీరు కూడా అందుబాటులో ఉండటం, అలాగే మూలపేట పోర్టు కూడా దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. విద్యుదుత్పత్తికి వంశధార, నాగావళి నీటిని వాడితే సాగునీరు ఎలా అంటూ రైతులు, ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఆదివాసీలు నివసిస్తున్నారు. దీంతో వాళ్లంతా రోడ్డెక్కుతున్నారు. వారికి అండగా మేమున్నామంటూ అటు వామపక్ష నేతలు, ఇటు వైసీపీ నేతలు ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడి వారికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోందట వైసీపీ. అయితే ప్లాంట్ నిర్మాణంపై కూటమిలోని జనసేన, బీజేపీ నేతలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు. పక్కనే ఉన్న పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కూడా పెదవి విప్పడం లేదు. ప్లాంట్ వల్ల ప్రజలకు అనేక రకాలుగా కీడు జరుగుతుందంటూ తమ్మినేని మార్గదర్శకత్వంలో వైసీపీ నేతలు జిల్లాలో ఉద్యమించడానికి రెడీ అవుతున్నారు. మేనల్లుడు కూన రవికుమార్ను పొలిటికల్గా దెబ్బతీయటానికి ఎత్తులు వేస్తున్నారట. ఈ నియోజకవర్గంలో మామాల్లుడి కమ్యూనిటీకి చెందిన కాళింగ ఓటర్లే 75% ఉన్నారు. వీరంతా ఎవరి వైపు నిలబడతారో అని జిల్లాలో ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఓ అడుగు ముందుకేసి ప్లాంట్ని అడ్డుకుంటే సహించేది లేదంటూ తెగేసి చెప్తున్నారట. థర్మల్ ప్లాంట్ వద్దంటూ ఆదివాసీ సంఘాలు, వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఇప్పటికే పోరాటంలోకి దూకేశారు. ఇంతకాలం సైలెంట్ మోడ్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా యాక్టివ్ అయ్యారట. పార్టీ ఇన్ఛార్జ్ చింతాడ రవితో పాటు తమ్మినేని పొలిటికల్గా యాక్టివ్ కావడంతో క్యాడర్లో ఉత్సాహం మొదలైందట. ఎన్నికల తర్వాత 1-2 సార్లు ప్రెస్ మీట్లు మినహా తమ్మినేని ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఇష్యూను వేదికగా చేసుకుని వాయిస్ మరింత పెంచడానికి సిద్ధం చేసుకుంటున్నారట. ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సీతారాంను సొంత నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి చింతాడ రవికుమార్కు అప్పగించారు. దీంతో కొంత కినుక వహించిన సీతారాం ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారట. ఆముదాల వలసలో ప్రకృతి విధ్వంసం చేసే థర్మల్ ప్లాంట్ను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతానంటూ మాజీ స్పీకర్ తమ్మినేని వార్నింగ్ ఇచ్చారు. ఆదివాసీల ఆవాసాలను దెబ్బతీసే ప్లాంట్ నిర్మాణం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు. ప్లాంట్ సమస్యపై ఎలక్షన్ తర్వాత మొదటిసారిగా ఆముదాల వలస రాజకీయం వేడెక్కింది. ఉద్యోగాల కల్పనకు థర్మల్ ప్లాంట్ దోహదపడుతుందని, దీన్ని ఎవరు అడ్డుకున్నా చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ మరోవైపు కూన రవికుమార్ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇలా మామ తమ్మినేని, మేనల్లుడు కూన రవికుమార్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారట. థర్మల్ పుణ్యమానే శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ పొలిటికల్ హీట్ మొదలైంది. ఈ రగడ ఆముదాల వలస నియోజకవర్గానికే పరిమితమవుతుందా, లేక జిల్లా అంతటా పాకుతుందేమోనని కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట. మొగ్గలోనే దీన్ని తుంచకపోతే రాబోయే రోజుల్లో సిక్కోలులో మరో ఉద్యమానికి నాంది పలికితే కూటమి నేతలకు కష్టకాలమేనని వారికి తెలుసు. అయితే ఈ ప్లాంట్ చర్చలో ఎవరి లెక్కలు వారికున్నాయట. ఇన్యాక్టివ్గా ఉన్న వైసీపీని యాక్టివ్ మోడ్కి తీసుకురావాలంటే జిల్లా అంతా థర్మల్ పోరాటాన్ని ఉధృతం చేయాలని అంటున్నారట ఫ్యాన్ పార్టీ క్యాడర్. చూద్దాం రానున్న రోజుల్లో ఇది ఎక్కడికి దారితీస్తుందో.